చాలా మందికి విభిన్నమైనటువంటి ఉద్దేశాలు మనసుల్లో రేగుతుంటాయి. అదేమిటంటే, తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అలాగా తండ్రి అయిన దేవుడే. మరి కుమారుడైనటువంటి క్రీస్తు 2000 సంవత్సరాల నుండి ఆయన చరిత్ర భూమి మీద కనబడుతుంది. ఈయనకి ప్రపంచ క్రైస్తవులు ప్రార్థనలు చేస్తారు. వాస్తవానికి ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరికి ప్రార్థిస్తే తన భక్తికి సాఫల్యము, తన ఆత్మీయ జీవితానికి మేలు, అంటే తండ్రికి ప్రార్థన చేయాలా లేక కుమారుడికి ప్రార్థన చేయాలా, ఇలాంటి సందిగ్ధంలో చాలా వరకు ప్రజలు ఉండి ఆత్మీయ జీవితాన్ని చివరికి వదిలేసుకునే పరిస్థితులు చాలా చోట్ల కనబడుతుంటాయి. కొంతమంది అంటారు, ఒకప్పుడు నేను చాలా దేవుళ్ళు ఎదిగానండి, నాకు ఎందుకో బైబిల్ నాకు సరిగ్గా అర్థం కాలేదు. బైబిల్ మనకు అర్థం కాకపోవటం అది మన పొరపాటు. బైబిల్ మనకు అర్థం కాకపోవటం బైబిల్ పొరపాటు కాదు. అంటే దేవుని యొక్క సమయం మనం ఇవ్వక, ఆయన సన్నిధిలో వాక్యం పట్ల ఆసక్తి మనకు లేకపోవటం వలన కొన్ని విషయాల్లో మనము మరుగు చేయబడిన వారిగా తప్పిపోతూ ఉంటుంటాం. వాక్యం పట్ల ఎప్పుడైతే నీకు ఆసక్తి ఉంటా, పనులు ఉన్నా సరే దేవుని వాక్యం ముందుకు నువ్వు వచ్చినప్పుడు చాలా విషయాలు దేవుడు తన ఆత్మ సహాయం చేత బయలుపరుస్తాడు. ఇప్పటి క్రైస్తవ సమాజానికి అందరి చేతుల్లో బైబిల్ ఉంటుంది, కానీ బైబిల్లో క్రీస్తు చెప్పండి విశ్వమునకు ముందు తండ్రి, విశ్వములో ముందు క్రీస్తు. జాగ్రత్తగా ఈ మనసులో ఈ టైటిల్ లేకపోతే ఈ పేరుని ఈ మనసులో ఉంచుకొని ముద్రించుకోండి. విశ్వమునకు ముందు తండ్రి, ఈ విశ్వమంతటికి ముందు క్రీస్తు. విశ్వము కలగ చేయటానికి ప్రప్రథముగా క్రీస్తు ముందై ఉన్నాడు. అసలు ఏమీ లేనప్పుడు, అగోచరముగా ఉన్నప్పుడు విశ్వమును అన్నిటికంటే ముందు తండ్రి, విశ్వము లేనప్పుడు తండ్రి, విశ్వము నుండి క్రీస్తు ప్రప్రథమం పాత్ర వహించాడు. రండి, ఈ మనం చదువుకునేటువంటి ఈ కీర్తన గ్రంథములో 12వ వచనం ఇలా వ్రాయబడినది. కుమారుని ముద్దు పెట్టుకునుడి. ముందు కూర్చు కూర్చోమ్మా, మరి ముందు కూర్చో, దాని మీద కూర్చొని మళ్ళా ఆదరించినప్పుడు ఆటంగా ఉంటుంది. రండి చెప్పాలి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. చెప్పండి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేకపోతే ఖచ్చితంగా ఆయన కోపిస్తుంది. అసలు ఈ జనతైక కుమారుడైనటువంటి ఈ క్రీస్తు తండ్రికి ఎప్పటి నుండి పరిచయం? ఈ క్రీస్తు తండ్రికి ఎప్పటి నుంచి ఉన్నాడు? తండ్రి ఉన్న కాలం నుండి కుమారుడు ఆయన కలిగి ఉన్నాడా? కొత్తగా మధ్యలో ఆయన ఏమైనా పుట్టుకొచ్చాడా? లేకపోతే మనము సృష్టించబడినట్లు క్రీస్తు కూడా సృష్టించబడిన ఒక పదార్థము వంటి వాడా అనంటే కాదు. దేవుడు ఎట్లా ఒక్కడు, వినండి, దేవుడనే ఆయన ఎట్లాగైతే ఒక్కడిగా ఉన్నాడో ఆ ఒక్కడై ఉన్నటువంటి ఆ దేవునిలోనే క్రీస్తు మర్మమై తండ్రిలో విశ్వమునకు ముందుగా ఆయన ముందు అన్నిటికీ ముందుగా ఉన్నవాడునై ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 8 అధ్యాయము, సామెతల గ్రంథము 8 అధ్యాయాన్ని మనం చదివితే 22 కానించి 31 వరకు. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమునకు తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేసను. అప్పుడు దేవదూతలు లేరు, పరలోకము లేదు. మీరు అనొచ్చు, పరలోకము లేనప్పుడు మరి దేవుడు ఎక్కడ కూర్చున్నాడు? దేవుడు ఉండేదే పరలోకములో కదా. మరి దేవుడే ఉన్నప్పుడు దేవుడికి ఒక పరలోకం అనేది ఒకటి ఉంటది కదా దేవుడికి అని మనం మన సొంత ఆలోచనతో ఆలోచిస్తాం. కానీ వాస్తవానికి దేవుడు పరలోకములో కూడా లేడు. ఇదేం కొత్త ప్రశ్న, ఇదేం పిచ్చి మాటలు మీకు ఆలోచన పుట్టచ్చు. జాగ్రత్తగా వినండి, లేఖనాలు పరిశోధన చేద్దాం. దేవుడు ఉన్నది పరలోకములో కాదు, సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. దేవదూతలు మాత్రమే పరలోకములో ఉన్నారు. దేవుని తనయుడైనటువంటి క్రీస్తు మాత్రమే పరలోకములో ఉంటాడు. మరి తండ్రి ఎక్కడున్నాడు అంటే దేవదూతలు కూడా అందని వాడు, దేవదూతలు కూడా సమీపించలేని ఆయన ఉండేటువంటి అగోచరమైన, ఈ రోజు వరకు ఎవరు ఆయనను సమీపించలేదు. ఈ రోజు వరకు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కరించిన ఆనవాళ్ళు ఈ రోజు వరకునూ లేదు. యోబు గ్రంథాన్ని మీరు వినండి, తీయద్దు కానీ యోబు గ్రంథములో
దేవదూతలందరూ ఆయనను స్తుతించుటకు ఒక దినము తటాస్థించెను. అప్పుడు దేవదూతలందరూ వచ్చి యెహోవా సన్నిధిని ప్రవేశించి ఆయనను ఆరాధించుచున్నప్పుడు అపవాది కూడా దూతలతో పాటు వచ్చెను అని వ్రాయబడి ఉంటుంది. మీకు అక్కడ మీకు కనబడుతున్నటువంటి ఆయన మనం అనుకున్నటువంటి సమీపింపరాని తేజస్సులో ఉన్న తండ్రి కాడు. దేవదూతలు వచ్చి ఆరాధించినది క్రీస్తునాథుని. ఈ దేవదూతలకును అంటే పరలోకములో ఉన్న దేవదూతలకును సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి తండ్రిగా ఎవరూ చూడలేనటువంటి ఆయనకు మధ్యవర్తి క్రీస్తు. అంటే దేవుని యొక్క తండ్రి ఔన్నత్యాన్ని దేవదూతలు కూడా చూడలేరు, చూచిన ఎడల భస్మైపోతారు. అలాంటి దేవదూతలకు తండ్రి యొక్క ఔన్నత్యాన్ని ప్రప్రథముగా పరిచయం చేసినటువంటి వాడు క్రీస్తు. రండి, పౌలు తిమోతికి రాసిన తన తొలి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చదివితే ఇట్లా వ్రాయబడి, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయములో ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడని తీర్పు నొందెను. ప్రప్రథముగా విశ్వములో ప్రప్రథముగా ఆయన దేవదూతలకు చాలు. రేపటి అంశం దేవదూతలకు ఎట్లా కనబడ్డాడు మరొక భాగంలో మనం చేద్దాం. దీని ఇంతటి వార్త వినండి. సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమైన అంతకుముందు ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? ప్రత్యక్షమాయను. ఇప్పుడు ఇప్పటి వరకు లేని వ్యక్తి హఠాత్తుగా వచ్చి మన ముందు నిలబడ్డాడు అని అంటే అంతకుముందు ఆయన ఎక్కడో ఉన్నాడనేదే వాస్తవం. అంతకుముందు ఎక్కడో లేకుండా హఠాత్తుగా వచ్చి బ్రదర్ బాగున్నారా అని అంటే ఏంటి, నా కళ్ళకి ఇదే మొట్టమొదటిసారి కనపడటం, ఇప్పుడే పుట్టావా, ఇప్పుడే భూమి నుండి మొలిచావా అని అనుకోవటానికి వీల్లేదు. అతడు ఆల్రెడీ ఎక్కడో ఉన్నాడు. తగిన సమయం అంతా మన ఎదుట ఆయన ప్రత్యక్షుడు ఆయను. ఓకే, అలాగే ఇక్కడ రాయబడిన అంశం ఆయన సశరీరుడుగా వారికి, ఎవరికి? దేవదూతలకు ప్రత్యక్షమాయను. సమీపింపరాని తేజస్సులో. ఇప్పుడు అదే పత్రిక 6:16 చదవండి. ఇప్పుడు అదే తిమోతి పత్రిక 6, సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అనగా దేవదూతలు సహితం మనుషులలో ఎవరు ఆయనను చూచి ఉండలేదు. ఇది తండ్రి స్థానం. జాగ్రత్తగా వినండి, ఇది తండ్రి స్థానం. అంటే ఆయన నివసించే ప్రదేశము పరలోకము కంటే ఉత్తమమైంది. మనందరం పరలోకానికి వెళతాం. ఆల్రెడీ దేవదూతలు ఉన్నదే పరలోకములో. మరి తండ్రి ఉన్న ప్లేస్ ఎక్కడ అనంటే పరలోకానికి కూడా మించినటువంటి స్థానములో తండ్రి ఒక్కడు మాత్రమే వసించుచున్నాడు. ఆయనను ఈ రోజు వరకు ఎవరు సమీపించలేదు. ఏ మనుషుడు, ఏ దేవదూత వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేసిన సందర్భము లేదు. అయితే ఆయనలోనికి దైవ కుమారుడుగా తన పోలికలలో తన వంటి వాడిగా మరొక ఆయనే చేసుకున్నాడు. ఎక్కడి నుంచి ఆయన తీయబడ్డాడు అంటే తండ్రి యొక్క రొమ్ము స్థానములో నుండి ఆయనకు లాగే బయటకు వచ్చాడు. మన అద్దంలో చూసుకుంటే మనముగా ఎట్లా కనబడతామో తండ్రిలో నుండి ఆయన బయటకు వచ్చిన మరో క్షణమే తండ్రిలాగే కనబడ్డాడు. అంటే ఇద్దరు ఎదురుగా ఉంటే ఒకే పోలిక, ఒకే స్వభావము, ఒకే క్రియ గలవాడు. తండ్రి తనకు తాను ఎట్లా జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనకు తాను జీవము గలవాడై ఉన్నాడు. తండ్రి లోకమునకు ఎట్లా వెలుగైతే ఉన్నాడో కుమారుడును కూడా లోకమునకు వెలుగునై ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే మొట్టమొదటికి అనంత విశ్వములో ప్రప్రథముగా తండ్రి అయిన దేవుడే ఆ తండ్రిలో నుండి వచ్చిన తనయుని చేత పరలోకము సృష్టించబడినది. దేవదూతలు ఆయన మాట చేత సృష్టించబడ్డారు. సృష్టి కార్యాన్ని కనబడేటువంటి దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, అధికారములైన, ఉన్నవైన, రాబోయిన, ఇప్పుడు మనం చూస్తున్నవి, ఇక మీదట ఇప్పుడు వరకు చూడలేని, ఇక మీదట మనం చూడబోయే అనువనువు కూడా సృష్టించిన వాడు క్రీస్తునాథుడే. కొలస్సీ పత్రిక తొలి అధ్యాయము 15వ వచనము నుండి మీరు చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటాది.
ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయను. ఎలయనగా ఆకాశమందు ఉన్నవన్నీయును భూమి మీద ఉన్నవన్నీయును, అంటే కనబడే పదార్థాలు దృశ్యమైనవి కానీ అసలు కంటికి ఈ రోజు మనం పరలోకాన్ని చూడలేదు, దేవదూతలను చూడలేదు, 24 పెద్దలను చూడాల, సింహాసనములు చూడాల, పరలోకపు దారులు వీధులు ఇంతవరకు మనం చూడాల. అవన్నీ మనకు అదృశ్యమైనవి గాని అవి ఉండే సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైన అధికారములైనను సర్వమును ఆయన యందు ఎవరీనంటే యేసుక్రీస్తు నాథుడు. ఈయన ద్వారానే పరలోకము సృష్టించబడినది. మరి పరలోకంలో తండ్రి ఉంటాడు కదండి, పరలోకములో ఉండేవాడు యేసు ప్రభు. మరి తండ్రి ఎక్కడ ఉంటాడండి? సమీపింపరాని తేజస్సు. అక్కడికి దూతలు కూడా వెళ్ళలేదు, ఆయనను ఈ రోజు వరకు చూడలేదు. మరి దూతలల్లా చూసిందల్లా ఎవరిని అంటే ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన స్తన్యము నుండి, ఆయన రొమ్ములో నుండి ప్రత్యక్షమైన వాడే దైవపుత్రుడుగా, దేవుని వంటి మరొక దేవునిగా, దేవునిలో నుండి ప్రత్యక్షమైనటువంటి కుమారుడుగా వచ్చిన వాడు పరలోకాన్ని సృష్టించి పరలోకములో మొట్టమొదటి ప్రధానిగా ఆయనే ఉన్నాడు. ఆయనే దేవదూతలను సృష్టించాడు. దేవదూతల దగ్గరికి వెళ్ళిన వాడు ఈయనే. దేవదూతలందరూ కూడా ఆయనను స్తుతించుట అనేది ప్రారంభించారు. ఈ మాటలు రేపటి వారానికి జ్ఞాపకం ఉంచుకోరండి, రేపటి దినాన్ని మీకు తెలియపరుస్తా. ఇవాళకి సృష్టి అంటే విశ్వమునకు తండ్రి ముందు విశ్వములో ప్రధానమైన వాడు క్రీస్తు. మరలా చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభము తన కార్యములలో అన్నిటికంటే ప్రధానమైన వానిగా యెహోవా నన్ను కలుగ చేసెను. అనాది కాలం, అనాది అనే మాటకు అర్థం ఏమీ లేనప్పుడు. ఆది అనగా ప్రారంభం, ఉన్నప్పుడు అని అర్థం. అనాది అనగా ఏమీ లేనప్పుడు. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి అనగా భూమి ఆకాశ ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే నేను నియమించబడ్డాను. ఎందుకోసం? వీటిని కలుగు చేయడానికి నియమించబడ్డాను. ఎక్కడి నుంచి నువ్వు నియమించబడ్డావు? ఎవరు నియమించారు నిన్ను? ఎవరిలో నుండి నువ్వు నియమించబడి బయటకు ప్రత్యక్షమయ్యావు? అనగా తండ్రి రొమ్ము నుండి. ఈ మాట స్వయంగా క్రీస్తు ఎట్లా చెప్పారో ఇప్పుడు వినండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 18వ వచన భాగము. యోహాను సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. ఎవడు ఏ కాలమందు తండ్రి అయిన దేవుణ్ణి ఈ రోజు వరకు దేవదూతలు సహితమును చూడలేదు. తండ్రి రొమ్ము నుండి అద్వితీయ కుమారుడే ఆయన ఎలాంటి వాడు అనేది లోకానికి బయలుపరిచిన వాడు ఈ స్వామియే, ఈ ప్రభువే. అందుకే యేసువారు చెప్పారు, నన్ను చూచువాడు నా తండ్రినే చూస్తున్నాడు. నేనెట్లా ఉంటాను అచ్చు నా తండ్రి అట్లా ఉంటాడు. నేను పరిశుద్ధుడను, నా తండ్రి పరిశుద్ధుడు. ఎందుకంటే ఆ పరిశుద్ధతలో నుండే కొంత పరిశుద్ధతగా బయటకు వచ్చాను. నా తండ్రి వెలుగై ఉన్నాడు, వెలుగులో నుండి కొంత వెలుగుగా నేను వచ్చాను. నేను వెలుగై ఉన్నాను, నా తండ్రి వెలుగై ఉన్నాడు. నేను జీవమై ఉన్నాను, నా తండ్రి జీవమై ఉన్నాడు. ఆ జీవము నుండి కొంత జీవముగా నేను బయటకు వచ్చాను. ఇలా చెప్పుకుంటూ వెళితే తండ్రి రొమ్ము నుండి తీయబడిన అద్వితీయ అనగా అంతకు ముందు ఎవరూ లేరు. తర్వాత ద్వితీయ, తర్వాత తృతీయ, ఇలా చెప్పుకుంటే ఎంతో మంది కుమారులు అనగా దేవదూతలు తర్వాత వచ్చారు. కానీ అనంత విశ్వములో ప్రథముగా కుమారుడైనటువంటి వాడు క్రీస్తే. అప్పటికి పరలోకము లేదు, అప్పటికి దేవదూతలు లేరు, అప్పటికి కెరూబులు లేరు, విమల శరాపులు లేరు. మరి ఏముంది? సమీపింపరాని ఒక తేజస్సు మండలం ఉంది. ఆ తేజస్సు మండలమే దేవుడై ఉన్నాడు. ఆ తేజస్సు మండలానికి ఏ దూతలు తెగించి సమీపించలేరు. పరలోకం మీరు అంతా తిరగచ్చు. పరలోకం ఎంత అయితే ఉందో అంత నలుమూలలు మీరు తిరగలుగుతారు, అందుకు మీరు సరిపోతారు. కానీ పరలోకము యొక్క హద్దు దాటి సమీపింపరాని ఆ తేజస్సులోకి ఈ రోజు వరకు దేవదూతలు సమీపించలేదు. ఆ తేజో మండలములో నుండి
దేవదూతల చేత ఆరాధించబడటానికి వచ్చినటువంటి వాడే ప్రప్రథమగా క్రీస్తు. అప్పటిలో ఆయనకు క్రీస్తు అని పేరెట్టకూడదు. అప్పటిలో ఆయన ఎవరు అంటే ఆయన యెహోవా. అప్పుడు ఆయన ఎవరనాలి? ఆయన యెహోవాలో నుండి వచ్చిన మరొక యెహోవా. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 2వ వచనం చూడండి. అక్కడ మీకు కనబడేవారు ఎంతమంది ఉన్నారో చూడండి. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దానిని నిర్మించి యెహోవా. ఒక నిమిషం, మాట విను, మాట నెరవేరు అంటే ఎవరు చెప్తే నెరవేరుస్తాడు? యెహోవా. ఒక నిమిషం ఆగండి. మాటను నెరవేర్చు యెహోవా అంటే మాటను నెరవేర్చేవాడు ఒకడున్నాడు, ఆ మాట నెరవేర్చమని ఆజ్ఞాపించువాడు మరొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యెహోవాయే. ఈయన పేరు కూడా ఏమిటంటే యెహోవా. భూమి మీదకి వచ్చాడు కాబట్టి క్రీస్తు లేక యేసు పలు పేర్లతో మనం ఆయనను ఆరాధిస్తున్నాం. ఇదే క్రీస్తు ఈ భూమి మీదకి రాకక పూర్వము, మరలా చదువుదాం ఇర్మియా గ్రంథం 33 2వ వచనం. మాట నెరవేర్చు యెహోవా, ఆ మాటను స్థిరపరచవలనని దానిని ఇలాగు నిర్మించు యెహోవా. యెహోవా అను నామమును వహించిన వాడే ఇలాగు సెలవిస్తున్నాడు. దూతల్లారా మీరు కలుగుడి, పరలోకమా నీవు కలుగుము అని మాట నెరవేర్చు యెహోవా. మాటను ఆజ్ఞాపించిన వాడు చెప్పగా మాట నెరవేర్చిన వాడు సృష్టి మండలాన్ని కలుగు చేశాడు. అందుకే నేను చాలా సందర్భాలు చెప్తా, బైబిల్ చదివేటప్పుడు మీకు ఎంతైనా దైవ జ్ఞానం అవసరం అవసరం అవసరం. ఒకవేళ తెలియనప్పుడు చాలా జాగ్రత్తగా వాక్య అనుభవం గల వారితోటే మీరు సంప్రదించాలి. లేదంటే చాలా బై మిస్టేక్ చాలా లోపాలు మీకు వచ్చేస్తాయి. బైబిల్ జ్ఞానం సరిగ్గా అర్థం చేసుకోకపోతే చాలా అగాధమైనటువంటి పొరపాటులోకి వెళ్ళిపోతున్నారు. ఈనాడేదో ₹1 పైశాతం తెలుసుకొని కాలర్లు ఎగరేసేవారు చాలా మంది ఉన్నారు. అది స్వయముగా దేవుని ఏర్పాటులో ఉన్న వారికి ఆ ప్రత్యక్షత అనుగ్రహించబడతాది. లేఖనాలలో ఉన్న భావాలలో ఉన్న పరమార్థాలు అర్థమవుతాయి తప్ప నువ్వేదో చదువుకుంటూ వెళ్ళిపోతే ఒక న్యూస్ పేపర్, ఒక వార్తాపత్రిక, ఒక నోట్ బుక్స్ ఎట్లయితే నువ్వు చదువుకుంటావో ఎవరెవరు రాసినవి అలాగే బైబిల్ చదువుతా తప్ప జీవితకాలం నీకు అర్థం కాదు. జీవితకాలం నీకు అర్థం కాదు. ప్రియులారా, ఈ మాట నేను అన్నానని కాదు, వేల ప్రజలు అనేకులు వ్యక్తిగతంగా అయ్యా ఇలాంటి వర్తమానాలు మా లైఫ్లో మేము ఇంతవరకు చూడలేదు, గుర్తించలేదు, మాకు అందలేని చాలా విషయాలు మీ ద్వారా బయలుపరచబడుతున్నాయి. యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ చాలా వరకు పెట్టేవాళ్ళు ఉన్నారు. అవి మీరు ఒకసారి చదవండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు, నేనైనా నువ్వైనా అధికంగా దేవుడితో సహవాసం చేసిన, అధికంగా ఆయన పాదాల దగ్గర నువ్వు కన్నీళ్ళు విడుచున్నావు, అధికంగా ఆయన గ్రంథాన్ని నువ్వు అధికంగా ప్రేమించినప్పుడు ఆయన ఎవరికి ముందుగా ఇవ్వగోరునో వారికి దానిని అనుగ్రహించును. ఇది వాస్తవం. కాబట్టి నెంబర్ 1, మాట నెరవేర్చు యెహోవా, దానిని స్థిరపరచవలనని నిర్మించి. ఒక్క నిమిషం, ఇలా చేయబడాలి, ఇలా కలగాలి, పరలోకం ఇలా ఉండాలి, దేవదూతలు ఇలా ఉండాలి అని ఒక ఆయన మరొక ఆయనకి చెప్పగా, నెరవేర్చువాడు నిర్మించబడాలని బోధించువాడు. నిర్మించాలి, నెరవేర్చాలి. నెరవేర్చువాడు కుమారుడు, నిర్మించువాడు తండ్రి. ఎక్కడి నుంచి వచ్చాడు మరి ఈ కుమారుడు అంటే తండ్రి రొమ్ము నుండి తీయబడిన వాడు. మరి ఆ మాటకు వస్తే కుమారుని యొక్క ఆయుష్కాలం ఎంత, కుమారుని యొక్క వయసు ఎంత అని అంటే తండ్రికి ఎంత ఆయుష్కాలం అయితే ఎంత అప్పటి నుంచి ఉన్నాడో కుమారుని వయసు, కుమారుని ఆయుష్ కాలం కూడా అంతే. ఏలైగనగా నీ సంవత్సరములు గతించిపోవు, నీ సంవత్సరములు మితిలేనివి, నీ సంవత్సరములకు మితిలేనివి. నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. చూడండి, మరొకసారి మనం చదువుదాం ఈ సామెతల గ్రంథం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమునకు తన ప్రథమ కార్యముగా యెహోవా నన్ను కలుగు చేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి అనగా భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే
నేను ఆల్రెడీ నియమించబడ్డాను. అప్పుడు ప్రవాహ జలాలు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు? ఎవరికి పుట్టావు నువ్వు? తండ్రిలో నుండి పుట్టించబడిన వాడు. తండ్రిలో నుండి పుట్టించబడి, అప్పటికి పరలోకమే లేదు. సమీపింపరాని తేజస్సులో తండ్రి మాత్రమే ఉన్నాడు. మరి పరలోకములో ఉండేది దేవదూత. ఈ పరలోకానికి సమీపింపరాని తేజస్సుకు క్రీస్తే మధ్యవర్తి. తండ్రిలో లీనమవుతున్నాడు. తండ్రిలో నుండి మరలా సశరీరుడిగా వచ్చి దేవదూతలకు ప్రత్యక్షమవుతున్నాడు. దేవదూతలు ఉండే కుటుంబం, దేవదూతలు ఉండే గృహము పరలోకము. ఎస్, దేవదూతలందరూ, కెరూబులు, విమల శరాబులు, దేవదూతలు అందరు పరలోకంలో ఉంటారు. క్రీస్తు కూడా ఉంటాడు అక్కడ. మరల క్రీస్తు వెళతాడు. ఆరాధించబడి ఒక సమయం నిర్ణయించినప్పుడు మరల క్రీస్తు వచ్చి సింహాసనం మీద, కెరూబుల మీదకి ఎక్కి సింహాసనం మీద కూర్చునేసరికి కోట్ల కొలది దేవదూతలు వచ్చి ఆయనకి సాగిలు పడి నమస్కరిస్తారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా దినముల యందు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఆయన చొక్కా యొక్క అంచులు దేవాలయమునకు పైగా రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. కిందకు వచ్చేసరికి ఆయన చొక్కా అంచులో దేవాలయం నుండి పైకి కిందకంటా దిగును. అప్పుడు కెరూబులు దేవదూతలు ఇట్లా చెప్పిరి, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానములు చేయుచుండు. ఇప్పుడు దేవదూతలకు ఆరాధించబడటానికి ఈ దేవదూతలకు మధ్య వచ్చి సింహాసనం మీద ఆసీనుడు అయిన వాడు ఎవరంటే క్రీస్తునాథుడే. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనము. యెహెజ్కేలు గ్రంథము, వాటి తలలు పైనున్న ఆ మండలము పైన నీలకాంతవంతమైన సింహాసనము వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు వాడు ఒకడు. ఎవరి నరస్వరూపి? ఈయనే క్రీస్తునాథుడు. మీరు చదివిన యెషయా 9వ అధ్యాయం ప్రకారం ప్రభువు సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు, ఇప్పుడు సింహాసనము మీద ఉండి రాజ్య పరిపాలన చేశాడు. కీర్తనల గ్రంథము 96 సంకీర్తన 99 సంకీర్తన 1వ వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. 88వ కీర్తన 1వ వచనము. 80 కీర్తన 1వ వచనం. ఇశ్రాయేలుకు కాపరి, కెరూబుల మీద ఆసీనుడై ఉన్నవాడా ప్రకాశం. ఇప్పుడు కెరూబుల మధ్యకు వచ్చి దేవదూతల మధ్య సింహాసనం మీద కూర్చున్నవాడు ఎవరంటే నరస్వరూపి. ఆ నరస్వరూపి ప్రభువైన క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రారంభములో పరలోకాన్ని సృష్టించిన వాడు ఇతడే. ప్రారంభములో దేవదూతలను కలుగజేసిన వాడు ఈ మహానుభావుడే. కెరూబుల మీద నుండి సృష్టి కార్యాన్ని జరిగించిన వాడు ఈయనే. నేల మట్టితో ఆదామును చేయటానికి ఒకాన టైంలో ఈ భూమి మీద అడుగు పెట్టిన వాడు కూడా ఆ క్రీస్తే. తన పోలిక చప్పున తన స్వరూపమందు ఆయన నరుణ్ణి తన చేతులతో నిర్మించెను. ఆయన ఎవరు అనంటే ఆయనే క్రీస్తు. మరి తండ్రి అయిన దేవుని పాత్ర ఏమిటి? తండ్రి అయిన దేవుని స్థానం ఏమిటి అనంటే, ఈ రోజు వరకు ఆయన సమీపింపరాని తేజస్సులో ఒక్కడే ఉన్నాడు. ఏ నరుడు ఈ రోజు వరకు ఆయన చూడలేదు, బ్రతకజాలడు. ఆయన నుండి వచ్చినటువంటి అణువులో ఒక అణువుగా, ఆయనలో నుండి వచ్చిన వెలుగు మండలములో కొంత వెలుగుగా వచ్చి ఈ సృష్టి కార్యం అంతటిని జరిగించను. మరల ముందుకు వస్తున్న సామెతల గ్రంథం 8వ అధ్యాయము. పూర్వకాలము తన సృష్టి కాలమునకు మునుపు ప్రప్రదమైన దానిగా యెహోవా నన్ను. అందుకే ఈ అంశానికి మొదటి మాట ఏమిటంటే, విశ్వమునకు ముందు తండ్రి, విశ్వములో ముందు క్రీస్తు. చెప్పండి, విశ్వమునకు ముందు తండ్రి, విశ్వములో ముందు క్రీస్తు. ఈ విశ్వమంతటిని చేసిన వాడు క్రీస్తే.
ఆ క్రీస్తును చేసిన వాడే తండ్రి అయిన దేవుడు. ఎట్లా చేసాడంటే తండ్రిలో ఉన్న గుణ లక్షణాలు బయటకు వచ్చాయి. తండ్రిలో ఉన్న సామర్థ్యత, తండ్రిలో ఉన్న జీవం, తండ్రిలో ఉన్న జ్ఞానం, తండ్రిలో ఉన్న అపారమైన శక్తి సామర్థ్యతలే ఒక శరీరమును ధరించి దేవదూతల మధ్యకు వెళ్ళిన వాడు ఆ క్రీస్తే. అందుకే యేసుప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఈ మాట చెప్తాడు, నేను చేయ క్రియలు నా తండ్రి నాలో ఉండి తన క్రియలు చేయుచున్నాడు. నన్ను చూచువాడు నా తండ్రిని చూచున్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఏమన్నా ఎంత అద్భుతం అండి. ఈనాడు ఈ లేఖనాల్లో ఉన్న వాస్తవాలు చాలా వరకు ప్రజలకు అవగాహనము కాక, అవగాహన తెచ్చుకోక, అంటే బోధించేవాడు మీకు కావాలి. ఎవడో చెప్పావు నానా రకరకాల గడ్డంతా తినేస్తే కడుపు పాడైపోతుంది. ఎవడెవడో చెప్పి అన్ని కూడా మీరు తినేస్తే కనుక అందులో ఏం చెప్పాడు, ఈడేం చెప్పాడు, ఈ యూట్యూబ్లో ఏం చెప్పాడు, వాడేం చెప్పాడు, ఈ మేత అంతా తింటే కనుక మీకు కడుపు పాడైపోతుంది. మీకు మంచి మేత పెట్టి ఆహారాన్ని మీకు నోటికి ఆరోగ్యకరమైన అందించి మిమ్మల్ని బలపరిచేటువంటి ఆ మేత స్థలం హద్దు దాటద్దు. ఈ పొలము కాక వేరే పొలములోకి నువ్వు వెళ్ళొద్దు రూతు అంటాడు బోయాజు. ఈ పొలము దాటి వేరే పొలములోకి వెళ్ళడు. ఈనాడు అందరి బోధ నుంచి ఎవరి కాళ్ళు సంచి కూడా దగ్గర చేసుకోవటం, బ్యాగ్ కూడా పెట్టడం, అందరి దగ్గరికి పోతుంటారు. ఎవరి దగ్గర పోతుంటారు, చివరికి పిచ్చోళ్ళ తయారవుతారు. ఏదో చేసేయాలనుకుంటారు, ఏదో సాధించాలనుకుంటారు, చివరికి ఏమీ చేయలేదు. ఎందుకంటే వారి నోట దేవుని జీవపు మాటలు ఉండవు. లేఖన పరిశోధనలో వారు కేవలం శూన్యమై ఉంటారు, వారికి ఏమీ తెలియదు. కానీ ఏదో చంకన బైబిల్ ఎట్టేసేసుకుని అందరి దగ్గర ఊరంతా తిరిగేస్తారు, చివరికి ఏమీ చేయలేని పరిస్థితి. బయట నేను చాలా మందిని చూస్తా. కొంతమంది ఎదురైనప్పుడు అయ్యారు వందనాలని మీరు రాజమండ్రి అంటే కదండి, అయ్యగారు ఎప్పుడైనా మా ఊరు వచ్చి కలుస్తారు, నువ్వెవరు అయ్యా నేను అడుగుతా. అయ్యా పాస్టర్ గారిని అండి. అవునా, ఎప్పటి నుంచి నువ్వు సేవ చేస్తావు? అయ్యా నేను 10 ఏళ్ళు బట్టి చేస్తున్నా. సరే, నేను ఒక హిందువుని అనుకో, నేను ఒక మాట అడుగుతా, దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే నాకు ఇమీడియట్గా రిప్లై సమాధానం రావాలి బైబిల్లో నుండి. అదేంటండి అయ్య గారు మీకు అలా చెప్తాను. మరి చెప్పకపోతే నువ్వెవడవే? దేవుని ప్రతినిధి అంటే దేవుని స్థానంలో ఉండాలి. వాడు ఎవడైనానో ఎలాంటి వ్యక్తి అయినానో నీ దేవుని గురించి నువ్వు ప్రశ్నించినప్పుడు దానికి కరెక్ట్గా ఆన్సర్ సమాధానం చెప్పగలిగే సామర్థ్యత నీలో ఉన్నప్పుడే దేవుని నడిపింపులో నువ్వు ఉన్నావని, దేవుని ఆత్మ జ్ఞానము నీలో ఉంది, తద్వారా రుజువు అవుతుంది. నాకు తెలియదు అయ్యారండి, నేను ఎప్పుడు వినలేదు అంటే అసలు నేను ఎవరు రమ్మన్నాడు సేవకి? నేను ఎవరు రమ్మన్నాడు? ఎందుకు వచ్చావు నువ్వు వచ్చేవండి, నువ్వు యుద్ధానికి వెళ్ళావంటే నీ కత్తికి పదును ఉండాలి, నీ పిడి బలముగా ఉండాలి, యుద్ధంలో నువ్వు జయం పొందాలి. చచ్చిపోవటం ఓడిపోవటం అనేటువంటిది చేయకూడదు. అందుకే నేను చాలా సందర్భం చెప్తాను, పిలుపు ఏర్పాటు లేకుండా కూడా సేవకుడు కాకూడదు. ఈనాడు బయటంతా కూడా ఆ పిలుపు, ఆ ప్రత్యక్షత లేక చాలా వరకు వెళ్ళి చాలా విషయాలు బలహీనైపోతారు. గట్టిగా ఒక మాట అడిగితే బుర్రపోకుంటారు, నాకు తెలియదు. మరి తెలియనప్పుడు నువ్వెందుకు వచ్చావు ఇందులోకి? నిజంగా దేవుడు ఏర్పరచుకుంటే దేవునిలో ఉన్న ప్రత్యక్షతలని ఆ వ్యక్తిలో దేవుడు దాచుస్తాడు. ఏ సమయానికి ఏది అవసరమో తనలోని రిలీజ్ చేస్తాడు దేవుడు. ఇది వాస్తవం. కాబట్టి నెంబర్ 1, విశ్వమునకు ముందు తండ్రి, విశ్వమునకు ముందు తండ్రి, విశ్వములో ప్రప్రథముగా క్రీస్తు అయ్యున్నాడు. ఆ క్రీస్తు కోసం మనం విన్నాము, కుమారుని ముద్దు పెట్టుకున్నది. సరే, ఇంకాస్త మనం కిందకు వెళదాము. భూమి దాని మైదానము ఆయన చేయక మునిపే, నేల మట్టి రవ్వంతయు సృష్టింప మునిపే నేను పుట్టి తిని. 2 సార్లు ఇక్కడ ఈ మాట వచ్చింది. 24 వచనములో మీరు చూడండి, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, ఇది ఒక మాట. తర్వాత కొండలు పుట్టక మునిపే, భూమిని మైదానము ఆయన చేయక మునిపే, నేల మట్టి రవ్వంతా సృష్టించబడకమే నేను పుట్టి తిని. అంటే డైరెక్షన్ ఇచ్చేది తండ్రి, దాని క్రియను చేసేటువంటి వాడు ఎవరంటే క్రీస్తు. పరలోకం ఇలా ఉండాలి. ఎస్, పరలోకమా కలుగు అంటే మాట ఇచ్చు, మాట నెరవేర్చు యెహోవా, దానిని స్థాపించవలనని నిర్మించు యెహోవా అంటే ఆ నిర్మాణము క్రీస్తులోని ముందుగా పెట్టాడు. పరలోకం ఎట్లా ఉండాలి, సృష్టి యావత్తు ఎలా కలగాలి అనేది క్రీస్తులో ఆ నమూనా, ఆ వాస్తవాన్ని తెచ్చి క్రీస్తులో పెట్టడం, ఆ క్రీస్తు విశ్వమంతటిని కలుగు చేయడానికి కారణం. విశ్వము లేనప్పుడు తండ్రి, విశ్వములో ప్రప్రథము ఎవరంటే క్రీస్తునాథుడు. చూడండి 89 కీర్తనల గ్రంథం, 89 కీర్తనల గ్రంథం 25వ వచనాన్ని మనం చూద్దాం. నేను సముద్రము మీద, ఎవరతడు?
ఎవరతడు? నేను అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గం అని అతడు నాకు మొర్రపెట్టెను. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ కలుగు చేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలము వరకు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా అనుగ్రహించబడిన సంతానమును ఆకాశం ఉన్నంత వరకు ఆయన సింహాసనముని నేను. ఈ మాటలన్నీ దావీదు రచించిన కీర్తనలే. ఇందులో మీకు కనబడతాది దావీదును గుర్చినటువంటి మాటలే. కాకపోతే అక్కడ మీకు చూడవలసిన విషయం ఏంటంటే 5వ వచనం చూడండి. యెహోవా ఆకాశ వైశల్యము నీ ఆశ్చర్య కార్యములు స్తుతించుచున్నవి. పరిశుద్ధ దూతల యొక్క సమూహములో నీకు స్తుతులు కలుగుచు ఉన్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? దైవ పుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు? పరిశుద్ధ దూతల సభలలో ఆయన మిక్కిలి భీకరుడు. ఎవరి కోసం ఈ మాటలు? కానీ పైన మీరు చదివితే గనుక ఇది ఎవరి కోసం రాయబడిన కీర్తన అంటే అక్కడ రాయబడింది చూడండి. యజ్రాహీయుడైన యోతాము రచించిన దైవ ధ్యానము యొక్క కీర్తనం. ఇందులో దావీదు కీర్తనలు ఉన్నాయి, తర్వాత సులేమాను కీర్తనలు ఉన్నాయి, మోషే యొక్క కీర్తనలు ఉన్నాయి, కోరాహు కుమారుల కీర్తనలు ఉన్నాయి, ఆసాపు రచించినటువంటి కీర్తనలు కూడా అనేకములు కలవు. చూడండి అక్కడ 4వ వచనం, తరతరముల వరకు నీ సింహాసనము స్థాపించెదను అని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. చాలు. అంటే కీర్తన భాగము రచించిన వారు ఎవరు అనంటే చూడండి, యజ్రాహీనుడు అయినటువంటి యోతాము రచించిన దైవ ధ్యానం. కానీ ఇందులో దావీదు పేరు మెన్షన్ అయింది. కానీ దావీదును గుర్తుగా పెట్టి మిగతా భాగమంతా ఎవరికి సంబంధించిందంటే క్రీస్తుకే సంబంధించింది. అతని చేతిని సముద్రము మీద ఉంచేదను, అతని కుడి నదుల మీద ఉంచేదను, అతని కుడి చేతిని సముద్రము మీద నేను ఉంచేదను. యేసు ప్రభు రాత్రి 4వ జామున సముద్రం మీద నడిచి వెళ్ళాడు. మరొక సందర్భంలో మాట సెలవిస్తే సముద్ర తరంగాలు మిక్కిలి నిమ్మడవై ఆయనకు లోబడినవి. తర్వాత ఆయన అంటాడు భూలోకములో నా తండ్రి అని ఆయన నన్ను అంటాడు. అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఆయన నన్ను ఏమని పిలుస్తాడో తెలుసా? నా తండ్రి, నా తండ్రి అని పిలుస్తాడు ఆయన. నేను ఆయనను నా కుమారా అని నేను పిలుస్తాను. అతని సింహాసనము నిత్యము ఉండును, అతడు నా జ్యేష్ఠ కుమారుడు. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు ప్రియులారా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ ప్రవక్తలలో తన ఆత్మను ఉంచి దేవుడు ఏ రీతిగా దానిని వివరిస్తూ వచ్చాడనేటువంటిది గ్రహించుట ఎంతైనా మనకు అద్భుతమైన విషయం. ఈ కీర్తన భాగాన్ని బట్టి నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెడతాడు. ఎప్పుడు శరీరదారుడుగా ఈ భూమి మీద మరియమ్మ కడుపును పుట్టి 33.5 సంవత్సరాల కాలంలో ఈయన చేసే ప్రార్థన ఇలాగ ఉంటాది అని చెప్పి ఆల్రెడీ కీర్తనకారుడు ద్వారా ఈ మాట మనకు తెలియపరచబడి. కాబట్టి యేసు ఈ లోకంలో నుండి ఇలాగే అన్నాడు, నా తండ్రి, నా దేవా, నా దేవా, నా తండ్రి, నా తండ్రి అన్నాడు. మరి ఆయన ఈ లోకానికి శరీరదారుడుగా రాక మునుపు ఆయన అంతస్తు ఏమిటి, ఆయన స్థానం ఏమిటి అనంటే విశ్వములో ప్రప్రథముగా ఆయనే. దేవదూతలను కలుగు చేసిన వాడు ఆ క్రీస్తే. అందుకే క్రీస్తు ఒక మాట అంటాడు, నేను నా దూతలను పంపుదును, వారు నలుమూలల నుండి భక్తిహీనుల నుండి నీతిమంతులను వేరు చేయును. నా దూతలను పంపుదును, నా దూతలను పంపుదును. చాలా సందర్భాలు యేసునాథుడు చెప్పాడు. నా దూతలను యేసు ప్రభు ఎందుకు అన్నారు అనంటే ఆ మాట మీకు చూపించాలి కదా. ఆయన ఎక్కడన్నాడు ఆ మాట? నా దేవదూతలు, నా దూతలు అనేటువంటి శబ్దాన్ని ఒక సందర్భంలో యేసునాథుడు పలకటం జరుగుతుంది. ఎన్నో అధ్యాయము? మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాము.
ప్రభావముతోను ఆ, మహామహిమతోను ఆకాశ మేఘాలను దర్శించి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. ఆ. మరియు ఆయన గొప్ప బూరతో ఆయన తన దూతలను పంపును. ఎవరు దూతలను పంపును అంటే పరలోకములో రెడీగా ఉన్న కెరూబులు, గాబ్రియేలు దూత, మికాయేలు దూత, వీళ్ళందరూ ఎవరి తాలూకు అండి? ఈ మాట యేసునాథుడు చెప్తున్నాడు, నేను నా దూతలను పంపెదను. వారు చెప్పాలి, వారు ఆకాశము యొక్క ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని 13వ అధ్యాయము మత్తయి సువార్త 41, 42 త్వరగా తీయాలి. అక్కడ ఏడుపును పండు కొరుకుటై ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. పరలోక సరిగ్గా చెప్పారు రిఫరెన్స్ అంతా. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. చాలు చాలు చాలు, అగ్నిగుండంలో వేసేస్తాను అంటే ఈ దూతలకు యజమానుడు ఎవరు? మీకు అర్థమవుతుంది, చెప్పాలి, వెంటనే సమాధానం చెప్పాలి. ఈ దూతలకు యజమానుడు ఎవరు? ఈ మాటలు యేసుప్రభు అత సాక్షులైపోయిన గొప్ప భాగ్యం అని చెప్పేసి శిష్యుల సమూహము ఆ క్రీస్తునాథుని కొరకు పానార్పణముగా వారి ప్రాణాలను ధారపోసారు. ప్రియులారా, ఊరికే కాదు, ప్రపంచంలో ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? బలవంతంగా తోస్తే ఎవరైనా చచ్చిపోతారేమో కానీ ఇష్టపూర్వకముగా వెళ్ళి ప్రాణార్పణములు అర్పించిన వారు అపోస్తులు అనబడిన ఆయన. ఎందుకు ఇంతటి త్యాగం వారు చేశారంటే వారిచ్చిన సాక్ష్యం ఎలా ఉంటది? మేము వేటిని చూచితిమో, మా చేతులు వేటిని తాకినో, మా కన్నులు ఏదైతే నిదానించి చూచినో ఆ జీవమును గురించి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము. శరీరదారుడుగా ఉన్నప్పుడు ఆయనను అంతగా గుర్తించలేని ఆ శిష్యు సమూహం మేడగది యొక్క అనుభవంలోకి పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్నారో అప్పుడు వారి మనోనేత్రాలు వెలిగించబడ్డారు. ఈనాడు చాలా మంది ఆత్మ ఆత్మ ఆడవడండి రిలీజ్ చేయడానికి, ఇప్పుడే మీ మీద రిలీజ్ చేస్తున్నాను ఆత్మను అంటాడు ఒక్కొక్కడు. ఇలాంటి మాట చాలా పొరపాటు. ఏనాడైతే నువ్వు నీ నీతిగా యథార్థంగా నమ్మి బాప్తిజం పొందుతావో పరిశుద్ధాత్మ అనే వరమును నువ్వు పొందుతావు. ఆ పరిశుద్ధాత్మ వరమును నువ్వు కాపాడుకుంటే ఆ వరమే నీకు అనేక విషయాలను తేటతెల్లగా నీకు బయలుపరుస్తారు. ఈనాడు బయలుపరచబడక ఏదో కామన్ గా అంటే రాత్రి అయింది కదా ఒక అధ్యాయం చదివి పడుకుందాం, ఉదయం అయింది వ్యాపారానికి వెళ్ళాలి కదా ఒక అధ్యాయం చదువుకొని వ్యాపారానికి వెళ్ళిపోతుంది. మీరు చదివితే అక్కడ ఇలా ఉంటది, యెహోవా యొక్క మర్మం ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి మాత్రమే బయలుపరచును. ఎవరు బయలుపరుస్తారటండి? యెహోవా యొక్క మర్మము. ఇది ముందు మీకు కావాలి. ఆయన యందు భయభక్తులు. మాట తప్పద్దు. మాట తప్పితే నష్టం కలుగుతుందన్న సంగతి ఎరిగినా నష్టమైనప్పుడు మాట తప్పక ఇచ్చిన మాట మీద కట్టుబడి జీవించు. అది శ్రమైనా అది కష్టమైనా ఆ మాటకు నువ్వు ప్రాణం పోయి ఆ మాటకు జీవం పోయి ఎంతైనా నష్టపో, కానీ మాట మీద నువ్వు నిలబడడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఆ మాట కట్టుబడి నువ్వు జీవించు. దేవుడు నేను ఎట్లా వాడుకుంటాడో ఆత్మ సంబంధమైన ఆ వరములను దేవుడు నీ మనసులో ఎలా పెడతాడనేది ముందు భవిష్యత్తులో నువ్వు తెలుసుకుంటావు. ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4, 5, 6 అవుతుంది నేను పెద్ద వీరుణ్ణి సూర్యుడిని అయిపోయి అనుకుని చాలా మంది బయలుదేరుతుంటారు. చక్కగా 2 పాటలు పాడితే నా అంత సింగర్ లేదనుకుంటారు కొంతమంది. కాస్త ప్రార్థన అవకాశం ఇచ్చి అమ్మ ప్రార్థన చేయరా తల్లి అంటే ఏదో 4 ప్రార్థన చేస్తే నా అంత వీరురాలు లేదు వీరుడు అనుకుంటారు. ఏంటో ఫలాలు కాసే కొలది కొమ్మ వంగుతాది, అలాగా ప్రభు పాదాల దగ్గర ఒదిగే వారమై ఉండాలి. 11 మాసాలు దేవుడు మనకు తోడుంచాడు. 12వ నెల అవకాశం ఇచ్చాడు. బైబిల్ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోండి. క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాలి. నిజంగా నువ్వు తెలుసుకోవాలనుకుంటే నువ్వు దేవుడి దగ్గర మోకరించు. ఏ టీవీలోనో ఏ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎవరు పడితే వాడు చూసేవాట. శ్రేష్టమైన ఆహారాన్ని వెతుక్కో. ఆ ఆహారం కోసమే నువ్వు పాపులర్. మంచి పచ్చిక బయళ్ళు. ఆ ఆహారం కోసమే నువ్వు జీవించు. ఆహారం కోసమే చాలా మంది ఫోన్ చేస్తారన్నా ఈ వారం మీరు అందించిన వర్తమానం నేను పలానా సభలో నేను వాడుకున్నానన్నా, మరి మీకు చెప్పాలి కాబట్టి మాటలు అన్న చాలా విషయాలన్నా ఎంతో మంది కన్నీళ్ళు తెచ్చి అయ్యా మీకు ఇంత విషయాలు ఎలా తెలిసినాయి మావాడే ఆశ్చర్యపోతుంటే అయ్యా నేను చాటున వెళ్ళి గత రాత్రి కూడా ఒక తమ్ముడు నాకు విజయవాడకి ఫోన్ చేశాడు. అన్న మీ దాంట్లో ఉన్న విషయాలు చాలా నేను చెప్పగా చాలా మంది సంతోషించారు. చెప్పండి, తప్పులేదు.
కాబట్టి ముందు నువ్వు వాక్యానికి నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకో. ఎవరో ఏదో చెప్పేస్తే భ్రమపడి నమ్మద్దు. అది నువ్వైనా నేనైనా వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళి అవగాహన మనం చేసుకోవాలి. ఓకే, మరలా చదువుతున్నాను 89వ కీర్తన. చూడండి, నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచేదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండ చేసేదను. నా నిబంధన అతనితో సంపూర్ణముగా స్థిరపరిచి. యేసు ప్రభు వెళ్ళిపోయే ముందు మాట చెప్పాడు, నేను మీతో క్రొత్త నిబంధన చేయుచున్నా. ఇది నా నిబంధన, ఇదిగో నా నిబంధన, నేను మీతో చేయు క్రొత్త నిబంధన. ఏమనగా 28 చూడండి, 26 మత్తయి సువార్త 26 త్వరగా తీయాలి. 26వ అధ్యాయము 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన ఒక పాత్రని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు విమోచించబడిన నిబంధన రక్తము. ఎస్, నా తండ్రి. చాలు. అంటే అక్కడ అర్థం ఏంటంటే, నేను మీతో చేయబో క్రొత్త నిబంధన ఏదనగా ఆయన రక్తముతో తిరిగి నిబంధనను స్థిరపరిచాడు. ఈ మాట ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము. అక్కడంటాడు, ఇశ్రాయేలు ఇంటి వారితో, యోధా ఇంటి వారితో నేను చేయు క్రొత్త నిబంధన ఏదనగా వారి హృదయములలో నా న్యాయ విధులను ఉంచెదను అనే మాట మీకు 31లో కనబడతారు. కాబట్టి నెంబర్ 1, యేసు ప్రభు ఎప్పటివాడు, దేవదూతలు ఎవరి తాలూకా అని అంటే క్రీస్తుకు సంబంధించిన వారి దేవత. మరి క్రీస్తు ఎవరి తాలూకా? రండి, కొరింథీయులకు పౌలు రాసినటువంటి తన పత్రిక, పౌలు కొరింథీయులకు రాసినటువంటి తన తొలి పత్రికలో ఈ మాట మనం చూద్దాం. 8, 6, 7 వచనాలు. చెప్పండి. ఆకాశమందు ఉన్నవైనను భూమి మీద ఉన్నవైనను దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగిన. ఓకే, ఆయన నిమిత్తము మనందరం ఉన్నాం. ఓకే, మరియు మనకు ప్రభువైన క్రీస్తు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఇదేం మాట? తండ్రి ద్వారా సమస్తం కలిగిన అన్నాడు, మన క్రీస్తు ద్వారా స్పెషల్ గా కలగడం ఏంటి? ఆ మాట నుంచి చాలా లోతుగా ఆలోచించారు. మనందరికి తండ్రి ఒక్కడే, ఆయన మూలముగా, ఆయన ద్వారా సమస్తము కలిగెను, ఆయన మూలము నిమిత్తం మనందరము ఉన్నాము. ఈ మాట అచ్చము తండ్రికి ఎట్లా పోల్చబడినదో రెడ్డి కింద మాట. మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా. ఇదేం మాట? ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారే మీకు. తండ్రి కనబడ్డాడు. తండ్రికి ఏ స్థానం అయితే ఉందో కొంచెం తక్కువ కాకుండా కుమారుడికి అదే స్థానం మనం చూస్తున్నాం. అంటే ఇలాగ జరగాలనేది తండ్రి ప్రణాళిక అయితే దాని నెరవేర్పు క్రీస్తు అయి ఉన్నాడు. ఇదే మాట మీరు ఇర్మియాలో చదివారు. మాట నెరవేర్చు యెహోవా, దానిని నిర్మించి స్థిరపరచవలనని చెప్పినటువంటి యెహోవా. కాబట్టి ఈ విశ్వమంతా ప్లాను తండ్రిలో ఉంటే, ఆ ప్లాను తనలో వచ్చినటువంటి కుమారుడుగా దేవదూతలు ప్రత్యక్షమైనటువంటి వాడుగా ఉన్న క్రీస్తులో దానిని దారిపోయటం జరిగింది. ఆ క్రీస్తు విశ్వమంతటిని కలుగు చేశాడు. అందుకే వర్తమానానికి అంశం ఏమిటంటే, విశ్వమునకు ముందు తండ్రి, విశ్వములో ముందు క్రీస్తునాథుడు అయ్యున్నాడు. చూద్దాం, ఈ కొలసీలకు పౌలు రాసినటువంటి ఈ పత్రిక భాగములో మరొక మాట మనం చదువుదాము. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘం అను శరీరమునకు ఆయనే శిరస్సునయ్యున్నాడు. ఎంత చక్కటి మాట!
అన్నిటికంటే ఆయన ముందుగా ఉన్నవాడు. ఆకాశమందున్నవన్నీయు, భూమి మీద ఉన్నవన్నీయు, మన కంటి కనబడి దృశ్యమైనవే కాని, అలాగే మన కంటి కనబడలేని అదృశ్యమైనవే కాని, అవి సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, ప్రధానులైనా, అధికారులైనా సర్వం ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నింటికీ ముందుగా ఉన్నవాడు ఆయనే, సమస్తమునకు ఆధారము. ఇప్పుడు చెప్పండి, విశ్వమునకు ముందు తండ్రి, విశ్వములో ముందు క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు చరిత్ర 2000 కాదు సుమా. సృష్టి ఏమీ లేనప్పుడే ఆయన ఎంతటి ముసలివాడో, క్రీస్తు ఈ లోకానికి మీరు మనుష్య కుమారుడుగా లేనప్పుడు, అంటే మనుష్య కుమారుడుగా వచ్చిన కానించి మనం లెక్కలు కడతాము, కానీ అసలు క్రీస్తు యొక్క వృద్ధాప్యం, ఆయన ముసలి వయసు, లేక ఆయన ఎంతటి అగోచరమైన వాడు అని అంటే 38వ యోబు గ్రంథం 38 యోబు గ్రంథం 16 వచనం. సముద్రము ఓటల్లోకి నీవు చొచ్చితివా, మహాసముద్రం అడుగు బాగా నువ్వు సంచరించావా, మరణ ద్వారాలు నీకేమైనా తెలపబడ్డాయా, మరణంధకార ద్వారములు నువ్వు చూచితివా, భూమి వైశాల్యం ఎంతో నువ్వు గ్రహించితివా, నీకేమైనా తెలిసి ఉన్నడల చెప్పమో, వెలుగు నివసించు చోటుకు పోవు మార్గం ఏది, చీకటను దాని ఉనికి పట్టు ఏది, దాని సరిహద్దులకు నువ్వు వెలుగును కోనిపోవుదువా, దాని గృహమునకు పోవు త్రావలు నీవేమైనా ఎరుగుదువా, ఇదంతా నీకు ఇప్పుడు తెలిసే ఉన్నది కదా. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టియున్నావు. ఎప్పుడు పుట్టియున్నావు? అప్పటికంటే సముద్ర జలధారలు లేనప్పుడు, హిమము లేనప్పుడు, ఆవిరి లేనప్పుడు, భూమి లేనప్పుడు, సూర్యచంద్రులు లేనప్పుడు. ఈ మాట యోబును గురించి చెప్పబడుతున్న మాటే. ఓ యోబు 38వ అధ్యాయం 1వ మాట. అప్పుడు యెహోవా సుడిగాలులో ప్రత్యక్షమై యోబునకు ఇలా సెలవిచ్చుము, జ్ఞానము లేని మాటలు చెప్పు, ఆలోచన చెప్పు, వీడెవడు పౌరుషం తెచ్చుకొని నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, దానికి సమాధానం చెప్పు, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావా. ఎస్ అంటే ఈ మాటలన్నీ అన్నీ కోల్పోయి కృంగిపోయి నిరాశలో ఉన్న యోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇవే మాటలలో జాగ్రత్తగా నువ్వు అవగాహన చేసుకోగలిగితే, ఇవేమీ లేనప్పుడు అప్పటికే నీవు ఉంటివి. నీవు ఎంత వాడువట? మహావృద్ధుడవు. చూడండి, దానియేలు గ్రంథం, ఆయన ఎంతటి వృద్ధుడో మీకు అర్థమవుతుంది. 10వ అధ్యాయం అనుకుంటా. అంతట సింహాసనములు వేయబడెను, మహావృద్ధుడు ఒకడు సింహాసనం మీద ఆసీనుడై ఉండుట నేను చూచితిని అనే మాట మీకు కనబడుతుంది. మహావృద్ధుడు ఒకడు ఆసీనుడై ఉండ, తెల్లని వస్త్రములు ధరించిన వాడై, చూడండి 7వ అధ్యాయం ఒకసారి ముందుగా చూద్దాము. 9వ వచనము. మహావృద్ధుడు ఒకడు కూర్చొని ఉండెను, ఆయన వస్త్రములు హిమవలి ధవళముగా ఉండెను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగా ఉండెను. ఈ మాట మీకు ఎక్కడ కనబడుతుంది? మరలా ప్రకటన 9వ అధ్యాయం. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై, గొర్రె బొచ్చు అంత ధవళముగా ఉండును. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై, అమ్మా హిమమంతా. ఒక్క నిమిషం, ఇదే వృద్ధుడు కోసం మనం అక్కడ చూసాం. ఎక్కడ? దానియేలు గ్రంథం. నిజంగా యేసు ప్రభు ఈ భూమి మీద బ్రతికింది 33.5 సంవత్సరాలు. ఎందుకంటే ఆయన సేవలోకి వచ్చిన తర్వాత ఆయన సేవలో 33.5 సంవత్సరాలు చెప్పటానికి బైబిల్ చాలా కొండ గుర్తులు ఉన్నాయి. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసాడని చెప్పడానికి కారణం ఏంటంటే 3 సంవత్సరాలు పస్కా పండుగలు ఆయనను దాటుకుంటూ వెళ్ళాయి. ఆ తర్వాత ఆయన మరణించాడు. యూదుల ప్రకారముగా 30 సంవత్సరాలకు లోపెవరు సేవ చేయకూడదు. 30 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడే అతడు సేవలోకి రావాలి అనేటువంటిది ధర్మశాస్త్రము యొక్క
ప్రధానమైనటువంటి రూల్ అయి ఉన్నది. ఎన్నో సంవత్సరానికి రావాలటండి? సరిగ్గా 30 సంవత్సరాలు వయసు వచ్చేసరికి ఆయన సేవలోకి రావాలి. చూడండి 3వ అధ్యాయము లూకా శుభవార్త 3వ అధ్యాయములో ఈ మాటలు క్లియర్ గా రాయబడ్డాయి. యోహాను ఎప్పుడు వచ్చాడంటే 30 సంవత్సరములు 7 వయసు వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క సేవ నిమిత్తం వచ్చిందనేటువంటి మాట ఈ లేఖన భాగాల్లో ఉంటుంది. తర్వాత 23వ వచనం ఏమరాబండి? యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడగలవాడు. ఎన్ని సంవత్సరాలండి? 30 ఏళ్ళు. అసలు 30 సంవత్సరాలకి సేవకి ఎందుకు రావాలి? రండి, సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనము. సంఖ్యాకాండం 4వ అధ్యాయము 3వ వచనము. త్వరగా. 30 ఏండ్ల మొదలుకొని 50 ఏండ్ల వయసు వచ్చే వరకు ప్రత్యక్ష గుడారములో చాలంతే. ఏ వయసు నుండి స్టార్ట్ చేయాలి? ఈ కారణం చేత యేసు 33.5 బ్రతికాడని చెప్పడానికి 3 సంవత్సరాలు సేవలో పస్కా పండుగలు దాటాయి. సేవకి ఎప్పుడు అడుగు పెట్టాడు ఆయనంటే కరెక్ట్ గా 30 years, 30 సంవత్సరాలు. ఈ లేఖనాలను బట్టి యేసు బ్రతికింది భూమి మీద 33.5 సంవత్సరాలు. కానీ ఆయన ఎవరో తెలుసా? మహావృద్ధుడు. చెప్పండి, ఆయన ఎవరంటే మహావృద్ధుడు. ఎందుకంటే తండ్రి ఆయుష్ ఎంతో, కుమారుని ఆయుష్ అంతే. తండ్రికి ఎన్ని సంవత్సరాలు లెక్కించలేము, కుమారుడి కూడా అంతే. కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా కనబడ్డాడంటే ఒక మరియ గర్భాన పుట్టినటువంటి ఒక చిన్న బాలుడుగా కనబడేసరికి ఏదో బాలుడమ్మ యేసు బాలుడమ్మ మీద ఉయ్యాల పెట్టి ఊగుతున్నారే. కానీ ఇది 2000 సంవత్సరాల క్రితం ఆ పని చేస్తే పర్వాలేదేమో, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నట్టు యోధా గోత్రపు కొదమ సింహమై ఆయన భూమి మీదకు వచ్చేసరికి భూమి గజగజమైన వణికిపోతుంది త్వరలో. మీకా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీకా గ్రంథము 1వ అధ్యాయము మీకా గ్రంథము 1వ మాట నేను చదువుతాను. సకల జనులారా ఆలకించుడి, భూమి నీలో ఉన్న సమస్తము చెవియొగ్గి వినుడి, ప్రభువగు యెహోవా నీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభువు నీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఇదిగో యెహోవా తన పరలోక స్థలాన్ని విడిచి బయలుదేరి రాబోచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన భూమి మీద అడుగు పెట్టడంతో అగ్నికి మైనము కరుగునట్లు పురాతనమైన గిరులు అణిగిపోను, లోయలు విడిపోవును, వాటము మీద పోయబడిన నీరు పారినట్లుగా ఆ రోజు ఉండును. అంటే ఆయన ఔన్నతి ఎంతటి విశేషమైనది. సెకండ్ కమింగ్. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, మరణాత యేసు త్వరగా వస్తున్నాడు. మంచిదే రానివ్వండి, ఆయన ఎప్పుడు వస్తాడు అప్పుడే రానివ్వండి. సరే, ఈలోగా మనం సిద్ధపడాలి కదా. చాలా మంది అంటున్నారు, వచ్చే ప్రభువా నువ్వు వచ్చి, రక్షించబడింది ఏది? భూమి అంతటా సువార్త అందించబడాలి. ప్రభు ఎందుకు ఆలస్యము చేస్తున్నట్టు మిమ్మలను బట్టియే కదా ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. మరణాత త్వరగా వచ్చేం చేయాలి? ఈలోగా అందించవలసిన సువార్త చాలా ఉంది. ఆ భారము ఆ కాడి దేవుడు మన మీద మోపాడు. నీరు పొరుగు వారికి నువ్వు సువార్త చెప్పాలి. ఆదివారం పూట సంఘాన్ని నువ్వు తీసుకురావాలి. రేపన్న రోజు దేవుడు ఖచ్చితంగా నేను లెక్క అడుగుతాడు. నీ ఫ్యామిలీ 2-3 మీరు మాత్రమే రావటం మందిరం కాదు. నువ్వు బ్రతకడానికి నువ్వు ఎంతైతే దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చాడో బ్రతుకు కుటుంబాన్ని పోషించుకుంటా సేమ్ టైం సువార్త చేయాలి. సంఘానికి నువ్వు నడిపించాలి. నీ ఇంట్లో కొంపలు పెట్టుకోవడం కాదు. నువ్వు ఎక్కడైతే నువ్వు రక్షించబడ్డావో అక్కడకు నువ్వు తీసుకురావాలి. రేపన్న రోజు నీకు ప్రత్యేకమైన పిలుపు సేవకుని ద్వారా వస్తప్పుడు నువ్వు బయట వెళ్ళి సేవ చేయాలి. అప్పటి వరకు అణిగి ప్రతి వారం ఎవరో ఒకరు సువార్త చెప్పాలి. నీ సొంత ఖర్చులు పెట్టుకున్న ఆటో మీద వాడిని తీసుకొచ్చి వాక్యం వినిపించవలసిన బాధ్యత విశ్వాసులుగా మీ మీద ఉంది. అలా చేయకపోతే కనుక ఒకరోజు కఠినమైన తీర్పు మీరు పొందుతారు. వచ్చిన వారికి సరైన రీతిలో బోధించకపోతే నాకు శిక్ష. సరైన మేత, సరైన ఆహారం, సరైన వాక్యం, విశ్వాసములో, వాక్యములో, జ్ఞానములో మిమ్మల్ని నేను పెంచకపోతే నాకు శిక్షా ఫలము. విశ్వాసులను సంఘానికి నూతన ప్రజలు తీసుకొని రాకపోతే తగిన శిక్ష మీరు పొందుతారు. ఇది నా మాట కాదు, దేవుని మాట.
కాబట్టి ఒకరోజు క్రీస్తు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పటికి భూమి మీద సకల గోత్రములు వారు రొమ్ము కొట్టుకుని ఏడ్చేదారు. అగ్నికి మైనము కరిగిపోయినట్లు భూమే కరిగిపోతుందట. కాబట్టి ఇప్పుడు రాబోయేవాడు అలాంటి ఉగ్రతతో వస్తున్నాడు ఆ మహానుభావుడు. తొలిసారి వచ్చినప్పుడు మరియమ్మ ఒడిలో సత్రముల స్థలము లేనందున పశువుల పాకలో తొట్టెలో పరుండబెట్టబడిను. చాలా సింపుల్ గా మనం చూస్తాం ఆయన ఔన్నత్యాన్ని. అదే క్రీస్తు త్వరగా రాబోతున్నాడు. భూమి మీద ప్రతి గోత్రము వారు ప్రతి మనిషి రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజు రాబోతుంది. కాబట్టి క్రీస్తు ఎప్పటివాడు, ఈ ప్రపంచం ఆయన ఏ విధంగా అర్థం చేసుకుంటుంది. 2000 సంవత్సరాల చరిత్ర గలవాడు. ఈరోజు భారతదేశంలో ఏదో సనాతన ధర్మం అని చెప్పుకుంటూ యేసు ఎప్పటివాడు అండి, చరిత్ర లేనాడని అంటాడు ఒకడు. ఆయనకు పుట్టుక సరైన ఆధారాలు లేవండి అంటాడు. ఒక ఆయన అడిగాడు, యేసు ప్రభు పుట్టినట్లుగా బైబిల్ ఎక్కడైనా ఆధారం ఉన్నదా? యేసే కాదుగాక బైబిల్లో ఎవ్వడికి పుట్టుక ఆధారం లేదు. నేను అడుగుతా, దావీదు ఏ టైంలో పుట్టాడు? ఏ డేట్లో పుట్టాడు చెప్పాలి? ఏ సంవత్సరం పుట్టాడు దావీదు? లేదు. పోని నోవాహు, పోని అబ్రహాం, పోని ఇస్సాకు, పోని యాకోబు, చెప్పండి వారికి పోని యోహాను పోని ఏ గడిలో పుట్టాడు? ఏ డేట్ను పుట్టాడు? ఎందుకు అవి రాయలేదంటే అవి అవసరం లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చి మనకేదో భిక్ష పెట్టాడు, మనం తీసుకున్న మహానుభావ సంతోషం అన్నాం. తీసుకునే ముందు మీరు ఎప్పుడు పుట్టారండి, మీ అమ్మగారి పేరు, ఇవన్నీ మనకు అవసరం అంటారా? ప్రధానమైనది నీకు ఏది అవసరమో అది మాత్రం. అలాగే బైబిల్లో ఏది కావాలో అది మాత్రం దేవుడు సిద్ధపరిచాడు. వంశావళి విషయంలో వృక్షాన్ని ఫలాలు నిలబెట్టాడు తప్ప నెలల వారీగా ఈ మొదటి నెల గర్భం అయిన తర్వాత ఆవిడ ఇంకో ఊరు వెళ్ళింది, ఆ తర్వాత ఇంకా వెళ్ళింది, ఇలా 9 మాసాలు, ఒకసారి ఏమో ఎండి కారంతో తింది, ఒకసారి మజ్జిగ వేసుకొని తిన్నది కడుపులో పిల్లడికి. ఈ రూల్ అంతా, ఈ చరిత్ర అంత అవసరం అంటారా? నో. గర్భము ధరించింది, కుమారుని కన్నది. ఈ 2 విషయాలు కనబడతాయి మీకు. గర్భం ధరించింది, మరి 9 మాసాల సంగతి ఏంటి? అది అక్కర్లేదు. గర్భం ధరించావు కదా, బిడ్డను కన్నావు, కన్నా తర్వాత కాడి నుంచి ఏమి స్టార్ట్ చేసేది, ఇది మనకు ముఖ్యం. ఇలాగ ఒక యేసుకే కాదు సుమా, బైబిల్ గ్రంథములో అసలు ఆదాము ఏ రోజు చేయబడ్డాడు నేల మీద, ఆయనకే చరిత్ర లేదు. నోవాహు ఏ టైంలో పుట్టాడు, ఏ నెలలో పుట్టాడు, ఏ తారీఖును పుట్టాడు, అడ్రస్ లేదు. అది ఒక క్రీస్తుకే కాదు సుమా, చరిత్రలో అందరి పరిస్థితి కూడా అంతే. అందులో క్రీస్తు కూడా సమానమే. అంతపో మీ క్రీస్తు 25న పుట్టాడు అని మాకు చూపిస్తారా మీ బైబిల్లో నుండి? ఎందుకు పిచ్చి డైలాగులు? కాకపోతే కొంత లేఖనాధారాల ప్రకారం 31 నుండి 8 రోజులు కిందకు వస్తే ఆయనకు 8వ దినమందు సున్నతి చేయబడాలి. కాబట్టి ఆయన నుండి జనాభా లెక్కలు కూడా ప్రారంభించబడ్డాయి. ఈ జనాభా లెక్కలు బైబిల్ ప్రకారంగా ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? దీనికి కీర్తన గ్రంథము సంఖ్యాకాండంలో యేసు ప్రభు పుట్టేటప్పుడు జనాభా లెక్కలు రాయాలని ఎందుకు ముందుగా రాయబడ్డ విషయాలని ముందు వారాల్లో మనం తెలుసుకుందాం. జనాభా లెక్కలు యేసు కానిచే కాదు, యేసుకు ముందే కీర్తనలు చెప్పాడు, యేసునాథుడు పుట్టేటానికి ప్రపంచం మొత్తం మీద జనాభా లెక్కలు వస్తాయని ప్రవచనాలు కూడా బైబిల్లో దాచబడ్డాయి. ఆ ప్రవచనాలు మీకు తెలియపరచడం జరుగుతారు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరంటే ఒక మహావృద్ధుడు. అలాంటి వాడు కన్య మరియ గర్భాన ఒక తనయుడిగా, ఒక శిశువుగా ఈ లోకములో మానవ శరీరముతో ఆయన జన్మించాడు. ఎవరి క్రీస్తు? 2000 సంవత్సరాల చరిత్ర గలవాడా? నో. విశ్వమునకు ముందున్నవాడు, విశ్వములో ముందున్నవాడు, విశ్వమునకు ముందు తండ్రి అయితే విశ్వములో ముందు క్రీస్తునాథుడై ఉన్నాడు. చూడండి 10వ అధ్యాయం 110 సంకీర్తన గ్రంథం తొలి వచనం. 110 సంకీర్తన తొలి వచనం. ప్రభువు నా ప్రభువుతో ఈలాగు సెలవిచ్చాను. ఎవరెవరితోటండి? ప్రభువు. ఎంతమంది వచ్చారు మీకు అక్కడ? ఇద్దరు. చెప్పండి, ఎంతమంది వచ్చారు? ఇద్దరు. పలికి ప్రభు నిన్నటి వాడు కాదు సుమ, మొన్నటి వాడు కాదు సుమ, తండ్రిలో ఉన్నవాడు, తండ్రితో సమానుడై ఉన్నవాడు. ఆ తండ్రి విశ్వమంతటిని కలిగించడానికి మాట నెరవేర్చు యెహోవా, దానిని నిర్మించు యెహోవా. అక్కడ మీకు ఇద్దరు కనబడతారు. అన్ని చోట్ల కూడా ఆయన సందర్భం వస్తుంది, కానీ ఆ సందర్భాన్ని మనము దైవికంగా కాస్త అవగాహన చేసుకొని, ఈ సందర్భంలో క్రీస్తు యొక్క పుట్టుక అర్థం ఏంటి, నువ్వు పుట్టిన నీ పుట్టుక అర్థం ఏంటని ఈ 2 మాటలు సువార్త రూపంలో వీధిలో వాళ్ళకి అందిస్తే కొంత భాగ్యమే. కేవలం ఆ సందర్భం మనం ఇది కేకులే తినేయటమో అది మాత్రమే కాదు. సంతోషంగా ఉండటం మంచిది, ఆనందంగా ఉండటం మంచిది. క్రిస్మస్ కదా, కొత్త బట్టలు కావాలంట, నో కొత్త బట్టలు. క్రిస్మస్ కంటే కదా కొత్త సున్నాలు ఇంటికి వేసుకోవాలంట, నో కొత్త సున్నాలు. అక్కర్లేదు.
ఇవేమీ అక్కర్లేదు. క్రీస్తు ప్రభు యొక్క జనన మరణాలు పునరుద్ధానము లోకానికి అందించడమే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఇంతకు మించి మరొక ఆనందం అనేది కూడా లేదు. రండి, కొలసీ పత్రిక మరొకసారి మనం చదువుదాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు ఆయను. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైన సర్వం ఆయన యందు బడెను. సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. యోహాను సువార్తలు అంటాడు, ఆ సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము లోకములో ఉన్న మనుషులందరికీ ఇదనమాట. కాబట్టి క్రీస్తు చరిత్ర 2000 కాదు సుమా, ఈ అనంతమునకు ముందున్నవాడయ్యు. కానీ ఈనాడు అనేక మత ఛాందస్యవాదులు యేసు ప్రభు అని ఒక పిక్చర్ రూపంలో ఒక తెర మీద బొమ్మలాగా ఏదో ఇటువంటి మనం ఎలాగైతే నడుస్తాం అలా సంచరించిన వాడిగానే చూస్తున్నారు తప్ప అసలు ఆయన విశ్వరూపం ఏమిటి, ఆయన ఔన్నత్యం ఏమిటి, రెండవసారి భూమి మీదకి వచ్చేటప్పుడు భూమి యొక్క పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, సముద్రం నదులన్నీ త్వరలో ఏం చేయబడబోతున్నాయి, ఆయన రెండో రాకడికి ఏం జరగబోతున్నది, ప్రపంచం ఏమైపోబోతుంది, ప్రతి విషయాన్ని ఏది మరుగు చేయక దేవుడు తన గ్రంథములో పొందుపరిచాడు. దాన్ని కాస్త అవగాహన చేసుకోగలిగితే అసలు యేసు ప్రభు వారి యొక్క విశ్వ ఔన్నత్యం ఎంతటి విశేషం అనేటువంటిది దేవుడు మన హృదయాలకు అందించగలుగుతాడు. ఈరోజు క్రీస్తులో 10% ప్రపంచం గుర్తిస్తున్నది తప్ప కనీసం ఒక 50% ఆయన ఔన్నత్యాన్ని గుర్తించాలన్న అవగాహనము ఆసక్తి ప్రజల్లో లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దేవుడి పాదాల దగ్గర దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు ధన్యుడు ధన్యుడు. అంతే, ఎక్కువగా దేవుని వాక్యానికి ప్రిఫరెన్స్ ప్రాముఖ్యతనివ్వి ప్రాధాన్యతనివ్వి దేవుని యొక్క వాక్యము అనర్ఘళముగా నీ మనసులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి. పలానా వచనం అంటే ఆ మాట నోటు ద్వారా పలికే విధంగా చేయి. 23 కీర్తన మొదటి వచనం యెహోవా నా కాపరి ఉంటుంది అని అన్నట్టుగా ఆ గుర్తింపు ఆ గ్రహింపు మన హృదయాలకు ఎంతైనా అవసరమైనది. కాబట్టి ప్రభువు నందు ప్రియులారా కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నది ఈయన కోసమే వ్రాయబడిన మాట. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మరియమ్మకు పుట్టాడని మనం అంటాము, మరియమ్మకు అనుగ్రహించబడ్డాడు ఆయన. చెప్పండి, కుమారుడు మనందరికీ అనుగ్రహించబడ్డాడు. ఎవరి కుమారుడు? మన కుమారుడు కాడు, తండ్రి కుమారుడు. నీవు నా కుమారుడు అనియు నేడు నేను నీతో చెప్పి ఉన్నాను, ఇదిగో కుమారుడు ముద్దు పెట్టుకుని లేని ఎడలైనా కోపించును. ఆ జనతైక కుమారుడైనటువంటి ఏకైక అద్వితీయ కుమారుడు కోసమే ఇక్కడ యెషయాలో ఈ ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. ఏలయనగా మనకు ఒక శిశువుగా ఆయన ఈ లోకంలో పుడతాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడతాడు. ఎక్కడి నుంచి అనుగ్రహించబడతాడు? పరలోకము నుండి భూలోకములో ఉన్న మానవ జాతికి ఆయన అనుగ్రహించబడతాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణము, దేవుని కృప వరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు అది నిత్య జీవమై ఉన్నది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గుర్తించండి. ఆయన నామమున మీరు ప్రార్థన చేయండి. ఆయనే రేపన్న రోజు నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళేవాడు. ఆ యేసు ప్రభు వారే. ఆయనే మనకు మార్గం, ఆయనే మనకు సత్యం, ఆయనే మనకు జీవమై ఉన్నారు. ఈ రోజు వరకు తండ్రిని చూచిన వాడు ఒక్క దేవదూత లేడు, ఇన్ని కోట్ల సంవత్సరాలైనా. కానీ తండ్రి ఛాయలో తండ్రి పోలికలో దేవదూతలు సైతము కుమారుడిని ఆరాధిస్తున్నారు, కుమారుడిని చూసి తృప్తి పొందుతున్నారు తప్ప ఈ రోజు వరకు ఒక్క దేవదూత కూడా పరలోక సరిహద్దులు దాటి సమీపింపరాని తేజస్సు మండలములు ఒక్కడుగా వసించుచు ఉన్న తండ్రి ఛాయకు కూడా ఈ రోజు వరకు ఒక్క దేవదూత వెళ్ళలేదు. తన తండ్రి స్థానములో తండ్రిగానే తానున్నాడు. దేవదూతలకు ప్రత్యక్షపరచుకోవటానికి ఆయనలోని ఒక కుమారత్వం భూమి మీదకి వచ్చింది. చివరికి మాట చదవండి, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చాలంతే.
ఎలయనగా చెప్పాలి, దేవత్వము అంటే దేవునిలో ఏ అమరత్వము అయితే ఉన్నదో ఆ అమరత్వము అనగా అంతరించిపోని, క్షీణించిపోని, క్షయము కాని దేవునిలో ఏ అమరత్వమైతే దాచబడినదో ఆ అమరత్వము శరీరము ధరించి ఈ లోకానికి కుమారుడనే నామముతో, పేరుతో ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసు. మరి మరియమ్మ కడుపున ఈ యేసు జన్మించక పూర్వం ఈ స్థానం ఏమిటి? దేవదూతల మధ్య కెరూబుల మీద ఆసీనుడై ఉన్నవాడు, నిరంతరము దేవదూతల చేత నిత్యము కీర్తించబడేటువంటి ఆరాధ్య దైవం ఆ యేసుడే. కాబట్టి ఈ కెరూబుల మధ్య పరలోకము నుండి సమీపింపరాని తండ్రి నివసించే మరొక లోకం. ఆ లోకానికి ఈ రోజు వరకు ఏ దేవదూతలు వెళ్ళలేదు. ఒక్కడు మాత్రమే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మండలములోకి వెళ్ళి తండ్రిలో లీనమై మరలా తండ్రిలో నుండి బయటకు వచ్చి దేవదూతలకు కనబడి, ఆ తండ్రిలో నుండి వచ్చిన వాడు అనేక సందర్భాలు అబ్రహాము కనబడ్డాడు, మండుచున్న పొదలో మోషే కనబడ్డాడు. ఇజ్రాయెల్ సైన్యముకు ముందుగా ఉండి నడిపించిన వాడు ఈ మహానుభావుడే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో 4వ వాడుగా వచ్చి వారిని కాపాడినటువంటి వాడు ఈ మనుష్య కుమారుడే. ఇలాగ పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచు వచ్చెను. ఎవరంటే ఆ యేసునాథుడే. కాబట్టి ప్రియులారా, దైవవాక్యంలో జ్ఞానాన్ని సంపాదించుకోనండి. సమయం ఎంతో లేదు, కాలం ఎంతో లేదు. ఏ సమయంలో మనము ప్రాణం విడిచిపోతుందో మనకు తెలియదు. ఉన్నంతలో జ్ఞానం సంపాదించుకో. కొన్ని ఆత్మలకు రక్షణ సువార్త అందించు.